రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గాను శ్రీమతి హరిత గారు, శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా మరియు అమావాస్య రోజు శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారి పితృదేవతలు క్రీస్తు శేషులు శ్రీ వదినేపల్లి హనుమంతరావు గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు శ్రీమతి వదినేపల్లి అనంతలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 100 కేజీల బియ్యం అలాగే మరియు 100 కేజీల రైస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. క్రీస్తు శేషులు వదినేపల్లి హనుమంతరావు గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి వదినేపల్లి అనంతలక్ష్మి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పితృదేవతలకు శాంతి కోసం ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు వదినేపల్లి హనుమంతరావు గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి వదినేపల్లి అనంతలక్ష్మి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సాక్ష్యం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దగ్గరు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసు ఆప్యాయత రాగాలు ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు వదినేపల్లి హనుమంతరావు గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి వదినేపల్లి అనంతలక్ష్మి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి హరిత గారికి, శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారికి, శ్రీ గారికి, శ్రీపాలు వదినేపల్లి గారికి, శిరీష గారికి, కిరణ్ కుమార్ గారికి, చిరంజీవి ఆసిని గారికి, చిరంజీవి జాన్వి గారికి, మీకు కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 60 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి హరిత గారు, శ్రీమతి శిరీష గారికి దీర్ఘమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి హరిత గారు, శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ సేమియా పాయసము, రవ్వ కేసరి, అలాగే పూరి, అలాగే వడ, అలాగే రైసు, ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇడి